ఏం పేరు ఆయన పేరు? నా పేరు బుల్లెట్ అంజీ. ఆ? బుల్లెట్ అంజీ. బుల్లెట్ అంజి. ఎక్కడి నుంచి? కొడంగల్. కొడంగల్లే. కొడంగల్. ఎట్లా ఉంది? పులి బిడ్డవా? ఎవరు పులిబిడ? కొడంగల్ అంతా పులి బిడ్డలు అంట. ఆయన ముఖం అదేంది? ఏ ఉద్దార మాటలన్నీ. అదేంది? ఆయన పేరు మేము పెట్టింది పిట్టే కథల రేవంత్ రెడ్డి. ఆహా. ఆయన పేరు పిట్టే కథల రెడ్డి. ఆ. ఆయన యా పులి లేదు, యా పిల్లి లేదు. పిల్లి అన్న నయం, ఇంట్లో పాలు తాగానే విశ్వాసంతో ఉంటుంది. నీవు ఇచ్చిన మాటలని ఆ. జనాలకు నువ్వు ఇంతవరకు కూడా అమలు చేయలే. ఆహా. ఇక నువ్వు పులి ఎట్లయితావు? నల్ల అసలే లేవు కానీ అమలు ఎట్లా చేయమంటావు? మరి నువ్వు ముందెందుకు ఎత్తులు తెంగినవే? అట్లుంటుందా? పిట్టే కథలు ఎందుకు చెప్పినావు? పిట్టే కథలు ఏం తెంగినావు నువ్వు? నేను మొత్తం తెలంగాణ మారుస్తా, ఆ. నేను అంత కట్టలు కట్టి మోపులన్నీ జమ చేసి పెడతా. మార్చిండుగా, పేరు మార్చిండుగా, టీఎస్ నుంచి టీజీ మార్చిండుగా. అది మారిసే ఓ పెద్ద పని అయిందే. డెవలప్ చేయ బాబు, డెవలప్ చేయి, జనాలకి ఇస్తా. కొడంగల్కి అద్భుతమైన రోడ్డు పడుతుంది. ఆ? కొడంగల్కి అద్భుతమైన రోడ్డు అది వేసేది అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అది 15 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. నీవు ఇచ్చేదేం లేదు, తోక తోడిమే. నీకు పీక్ ఇస్తే తోక తోడిమే కూడా తెలియదు. నాకు ముఖ్యమంత్రి పదవి కంటే ఎక్కువ నా పాలమూరే అంటుండగా. ఏం చేసినావు పోనీ? అట్లా కూడా ఏం చేయలేదు. ఏం చేసినావు నాకు అది చెప్పాలి. మేము అందరం అడుగుతున్నాం కొడంగల్కి. ఆ. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. నీ ఇస్తాను హామీలు ఏడున్నాయి? 420 హామీలు ఏడున్నాయి? 6 గ్యారెంటీలు ఏడున్నాయి? గది చూపియవా ఫస్ట్. మీ అన్నదమ్ములకు నీ చిన్న మనుమానికి వాల్బాల్ ఫుట్బాల్ తీసుకొచ్చి అక్కడ బొంబాయి లేదో అంత ఆడేలో తీసుకొచ్చి ఏమేమో చేసి లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఇలా జనాలు, రైతులు పంటలు పండించిన వాళ్ళు సంకనాకిపోతున్నారు. యూరియా బస్తా కోసం ఒకటే కాదు, ప్రతిదానికి పండించిన గింజకు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కందులు అట్లే ఉన్నాయి, ఏమి కందులు అట్లే ఉన్నాయి, ఒడ్లు అట్లే ఉన్నాయి. నీవు బోనస్ అంటే యాది లేదు. పిట్టే కథలు రేవంత్ రెడ్డి దొంగ మాటలు. నాకు డౌట్ ఉంది, మీ పాలమూరుకు ఏమన్నా ఈ తొండలు అనేది గుర్తా? తొండలు ఎక్కడ ఆయన తెచ్చింది? తొండల ఊళ్ళే కొండరెడ్డి పల్లె తొండలు గుడ్లు పెడతాయి. ఇప్పుడు మేమున్నారు నల్లమల్ల అంటేనే తొండలు గుర్తొస్తున్నాయి జనాలకు. గట్లే అవుతుంది ఇప్పుడు. ఎందుకంటావు? ఈ మరి ఆయన చెప్పిన మాటలకు ఈయన చరిత్ర మొత్తం తిరిగి రాస్తుండు. వాళ్ళ ఊర్లో కొండరెడ్డిపల్లిలా ఏమి తొండలు గుడ్లు పెడుతుంది. అది కొండారెడ్డిపల్లి, తొండారెడ్డిపల్లి, కొండరెడ్డిపల్లి తొండరెడ్డిపల్లి. ఇప్పుడు అది ఇప్పుడు అది వాళ్ళకే వర్తిస్తుంది. అది ఎవరైతే ఇగో ఇట్లా చూపించిండ్రో వానికి 4 ఏళ్ళు ఇక్కడ చూపిస్తుంటాయి. వానికి ఇట్లా చూపించినప్పుడు మనకి 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. పైన ఉండాలి. ఆయనకు సోయి లేదు. ఏదో అబ్రక దబ్ర మాట్లాడేసిన కథం. అంతే. నైట్ ఇంత తాగింది, పొద్దుగల దిగదు, మాట్లాడేసిన బస్ అంతే. రేపు తెల్లారి నేను నిన్న ఈ మాట ఇచ్చిందా? ఎవరన్నా ఒకరు సీఎం అంటున్నారా? ఎవరన్నా ఒక్కరు? ఏం పేరు అతని పేరు? అంటే ఏం పేరు కూడా రావారెడ్డి రావంత రెడ్డి అంటది. ముసలోళ్ళు ఎవరేవో పచ్చి వన్ ముఖంలో అంటారు. గలీజ్ మాట్లాడుతున్నారు. రావాలి ఇవన్నీ గలీజ్ మాటలు మనం అనవద్దు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను మనం మాట్లాడతాను అనట్లేదు. మనం ఇప్పటికీ అంటలేము. కానీ అట్లా నీ పేరు జనాలలో ఉంది. నీవు అన్ని మాయమాటలు చెప్పి నీకు ఎందుకు ఇచ్చిన పదవి అంటే ఢిల్లీకి సంచులు పంపించినావు సోనియమ్మకు. సోనియమ్మని కూడా ఒకసారి బలిదేవత అంటే టీడీపీలో ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడినావు? అవన్నీ నీవు ఇప్పుడు అలా కాళ్ళ మీద వాడి సంచులు ఇచ్చినందుకు నీకు ఏదో పదవి ఇచ్చిర్రు. నీకైనా మంచి మంచి ఉండరు కానీ వాళ్ళు సవటగాళ్ళు అయిపోయారు. వేస్ట్. నీ పిట్టే కథలకు వాళ్ళు నమ్మిండ్రు. పైసలు ఇస్తున్నావు, నమ్మిండ్రు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కొడంగల్ ఏ మండలం? నాది కొడంగల్లో మద్దూరు మండలం. మద్దూరు మండలం ఎన్ని గెలిచింది టీఆర్ఎస్ పార్టీ? ఏది సర్పంచ్లా? సర్పంచ్లు మా బీఆర్ఎస్ ఎక్కువ వచ్చినాయి. ఆయన సొంత మండలంలో మొత్తం మా సొంత నియోజకవర్గంలో కూడా మళ్ళీ మండలంలో కూడా మొత్తం బీఆర్ఎస్కే ఉన్నాయి. మరి 10 గెలిచే వాళ్ళు 6-7 ఉన్నాయి. అంతే. మరి ఇట్లా నెక్స్ట్ ఉంటుంది చూడాలి కథ. గుర్తు లేని దాంట్లోనే గంటమంది గెలిస్తే మరి రేపు గుర్తుంటాయి. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అదే పరిస్థితి. మరి అది భయపడే కదా తొందరగా పెడతాడు. మళ్ళా ఈ మొన్న కూడా సర్పంచ్ 2 సంవత్సరాల తర్వాత పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా సంవత్సరానికి పెడతాడు, 2 సంవత్సరాలకి పెడతాడేమో. పాలమూరుకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏం కదా దాని మీద మరొక కొత్తగా అది పెట్టిండు. ఏది దాన్ని కొడంగల్ అభివృద్ధి సంస్థ ఒకటి పెట్టిండు. దాన్ని మంచి పనులు అయితే ఒకటే చెప్తున్నా, ఈ రాజకీయ బబ్బం కోసం పిట్టే కథలు చెప్తాడు. ఆయన పేరు పిట్టే కథల రేవంత్ రెడ్డి. అబ్బా ఆల్రెడీ పెట్టినాము. ఆయన పేరు పిట్టే కథల రేవంత్ రెడ్డి అనే పెట్టినాము. మీరు ఆ మామూలు రేవంత్ రెడ్డి అని పిలుస్తారు మీడియాలో. తెలియని వాళ్ళు రేవంత్ రెడ్డి కాదు, దొంగారెడ్డి, పిట్టే కథల రెడ్డి. అన్ని అబద్ధాల మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆయన. మరి అన్ని నిజం చేసి నిజం చెప్తే రేవంత్ రెడ్డి అంటాం, మేము కూడా సీఎం అంటాం. నువ్వు కొడంగల్ని ఎట్లా చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇంకో ఛాయిస్ లేకుండా పని చేయి, నీకు మళ్ళీ గెలిపిస్తాం. ఏడుంది 2 సంవత్సరాల అన్ని పిట్ట కథలు చెప్తున్నావు. అయిపోయి ఎవరికి ఏం చేసినావు చూపి, ఏం చేసినావు చూపి. ఎండి అక్బర్. ఎవరు? మనది అమర్చింత ముక్తల్ కాన్స్టిట్యూన్సీ.
ఏ కాన్స్టెన్సీ? మక్తల్ కాన్స్టెన్సీ. అమర్చింత అంటే సాయి చందు సంబంధించి. ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు కాంగ్రెస్ పరిపాలన? ఏమన్నా చూస్తూనే ఉన్నాం. అసలు మన తెలంగాణలో ముఖ్యమంత్రి అంటే ఎవరో కూడా గుర్తుపట్టినట్టు ఈ పరిస్థితి అయిపోయింది. నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తున్నా, నువ్వు నల్లమల్లో నీకు తెలియదా? నల్లమల్ల పులిబిడ్డ అయితే మా పాలమూరు ఎందుకు ఇట్లుందన్నా? ఏమైంది? రంగారెడ్డి ప్రాజెక్టులు అవన్నీ కట్టమని చెప్తే లంచాలకు కమిషన్లకు ఎగగొట్టి అవన్నీ చూపిస్తున్నారు దొంగ లెక్కలు. మళ్ళీ ఎక్కడ పులిబిడ్డ? నల్లమల్ల పులిబిడ్డ కాదు, ఇది నల్లమల్ల పిల్లి. అంతేనా? అంతే అన్న. పులే కదా? పులి కాదన్న. పులి అయితే తెలంగాణ ఎట్లుంటుంది? పులి అంటే 10 ఏళ్ళ కేసీఆర్ పాలన లేకుండా అది పులితనం, ఇది పిల్లి. మరి అసలు మామూలుగా ఈ తొండలేంది? మీ ఊర్లో తొండలు బాగుంటాయా? తొండలు కాదన్నా. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లగిన వస్తే మళ్ళీ బై ఎలక్షన్లగిన వస్తే పక్క కేసీఆర్ వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది అన్న. అంతేనా? ఎట్లా చెప్తున్నావు? అన్న మొన్న చూసిరుగా గుర్తులేని సర్పంచ్ ఎలక్షన్లనే అన్ని గానం వచ్చినాయి. ఇప్పుడు జరగబోయే ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో గుర్తులుంటే ఎట్లుంటుందో అర్థం చేసుకుని గుర్తు లేని గుర్తులకే గెలిపించిండ్రు. కారు గుర్తుగా కనబడితే ప్రజలు ఆగారు, గుద్ది గెలిపిస్తారు అంతే. నియోజకవర్గం మంత్రి గారు బాగా చేస్తారు. మంత్రి ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఒక్కరోజు కూడా మా ఊర్లో కారు పోవడం చూడలే నేను మంత్రి గారిది. అరే ప్రజాప్రతినిధులు అందరూ మేము అన్నీ ఉంటామని చెప్తున్నారు కానీ ప్రజాపాలన అని పేరు ఉంది కానీ వాళ్ళ దొరల పాలనే నడుస్తుంది సార్. అంతేనా? మరి ఎట్లా అంటే ఇంకా ఏముంది సార్, మళ్ళీ మాకు మొక్తల్ కాన్స్టిట్యూన్సీ. సరే, పాలమూరు పచ్చ కావాలంటే ఏం చేయాలి సార్? పాలమూరు మళ్ళీ పచ్చ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి. మొత్తం పాలమూరు మొత్తంలో నియోజకవర్గాలు అన్ని మన బీఆర్ఎస్ పార్టీ నాయకులే గెలవాలి. అంతేనా? రైట్. నువ్వేమంటావు తమ్మి? నువ్వు కూడా అంటావు? అంతే సార్. రైట్. అంతే. ఏముంది? నా పేరు సోను. ఎక్కడి నుంచి వచ్చినావు? మక్తల్ అమర్చింత. ఎందుకంట కోపం మరి రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా? ఏం చేసిండు? ఏమన్నా చేస్తేనా మేము చెప్పుకొని కానీ ఉండాలి కదా. ఏం చేయలేదు కదా అతను చేసింది. పింఛన్ అన్నాడు, పింఛన్ ఇవ్వాలి. తులం బంగారు అన్నాడు, అది ఇవ్వాలి. మన కేసీఆర్ సార్ ఇచ్చిందే అది కూడా కరెక్ట్ ఇస్తలేడు. మన కళ్యాణ లక్ష్మిలు అవన్నీ అవి కూడా లేవు కదా సార్. మరి ఏం కావాలి నీకు? ఇప్పుడు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? రాజు వికాస్ అన్నారు, అది కూడా లేదు. ఏమిటికి ఏం లేదు. అతను నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది కూడా లేదు కదా. యాడుంది? మేము చదువుకున్నా కదా, ఈడ ఉన్నది. అంతేనా? ఏం లేదు అతని నుంచి. ఇష్టమేముంది మరి? ఎట్లా మీ నల్లమల్ల పులిని మేము కూడా నమ్మలేకుండా పోతున్నాం కదా. నల్లమల్ల పులి అంటే ఇంకా పులిలా అక్కడ పులి మొత్తం పులి ఎట్లా చేయాలి? బయటికి కొడితే ఏమైనా చేసి చూపాలి. పులి అతను పిల్లిలాగా మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ మాటలు చెప్తున్నా, అక్కడ ఎక్కడితే అక్కడనే ఉంటున్నా అతని. అంతే. ఇంకా ఏమన్నా తొండలు ఇడుస్తా, గోడలు ఇస్తా, పేగులు వేసుకుంటా, అవి ఒకటే చెప్పుకుంటాడు. అంతే మించి ఏం లేవు అతనివి.